టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. ప్రతి శనివారం సీఎం చంద్రబాబు స్వయంగా ప్రజా దర్బార్లో పాల్గొని ప్రజల నుంచి వచ్చే వినతులను స్వీకరిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వస్తున్న వినతులను పరిష్కరించేందుకు సీఎం చంద్రబాబు మరో అడుగు ముందుకేశారు. ఇప్పటి వరకు ఎన్ని విజ్ఞాపనలు వచ్చాయి, వాటిలో ఎన్ని పరిష్కారం అయ్యాయి అనే దానిపై ఇక నుంచి దృష్టి పెట్టాలని పార్టీ నేతలను ఆదేశించారు. ప్రతి శనివారం ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించడంతో పాటు వాటికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా నర్సారావుపేటకు చెందిన వీరవల్లి వెంకాయమ్మ చంద్రబాబుకు ఫిర్యాదు అందించారు. నర్సారావుపేట బస్టాండ్ ఎదురుగా ఉన్న మార్కెట్ యార్డ్ లో షాపు ఏర్పాటు చేసుకోవాలని వెంకాయమ్మకు 2014లో స్థలం కేటాయించారు. ఆ స్థలంలో చిన్నపాటి టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తోంది. వైసీపీ ప్రభుత్వం హోటల్పై కన్నేసిన అప్పటి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనుచరులు దౌర్జన్యంగా లాక్కున్నారని వాపోయారు. వెంటనే తనకు ఆ స్థలాన్ని ఇప్పించి ఆదుకోవాలని కోరారు. పల్నాడు జిల్లా దుర్గి మండలం వంగాపురంలో వారసత్వంగా వచ్చిన 5 ఎకరాల పొలంలో అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు తనని సాగు చేయనివ్వకుండా అడ్డుకుంటున్నారని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను అధికారులకు విన్నవించుకున్నా పరిష్కరించడం లేదని, వెంటనే సమస్యను పరిష్కరించాలని సీఎంను కోరారు. ఇక అన్నా క్యాంటీన్ నిర్వహణకు గొల్లపూడికి చెందిన మొక్కపాటి శేషగిరిరావు, రాధాకృష్ణ ఇద్దరు దాతలు ₹1,00,000 చొప్పున విరాళాలు అందించారు. వీరిని సీఎం చంద్రబాబు అభినందించారు. మరోవైపు అనారోగ్యంతో బాధపడుతున్న కొంతమంది సీఎం చంద్రబాబును ఆశ్రయించగా వారి వైద్య ఖర్చుల కోసం సీఎం సహాయ నిధి నుంచి అందించారు.